తేనుకి పెత్తనమిస్తే తలంతా గొరిగి పెట్టిందంట. అలా ఆ లక్ష్మికి పెత్తనమిచ్చారు. ఈ ప్రెజెంటేషన్ గాని ఇది సక్సెస్ చేస్తే ఇంకా దీన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. చెప్పు పిన్ని. ఎక్కడున్నావు సహస్ర? చిన్నప్పటి ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను పిన్ని. నువ్వు ఫ్రెండ్స్, మీటింగు, చాటింగు, పార్టీ అని తిరుగుతూ ఉండు. ఇక్కడ లక్ష్మి ఆఫీసులో రోజు రోజు దాని స్థాయిని పెంచేసుకుంటూ చాలా పైకి వెళ్ళిపోతుంది. ఏమైంది పిన్ని? ఏమవ్వాలి? నిన్న విహారీ చెప్పాడు కదా, కొత్త ప్రాజెక్టు, కొత్త ప్రొడక్ట్ లాంచ్ చేస్తున్నాము, దాన్ని ఆ లక్ష్మియే హ్యాండిల్ చేస్తుంది అని. అవును, బావ చెప్పాడు కదా. ఆ ప్రోడక్ట్ ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రెజెంటేషన్ జరుగుతుంది. ఆ ప్రెజెంటేషన్ మొత్తం చూసుకుంటుంది ఎవరో కాదు, ఆ లక్ష్మి. ఆ వచ్చిన ఇన్వెస్టర్స్ ని అది ఇంప్రెస్ చేస్తే ఆ ప్రోడక్ట్ కి ఇన్వెస్ట్మెంట్స్ రావడమే కాదు, ఆ లక్ష్మి రేంజ్ పెరుగుద్ది. అప్పుడు విహారీ దాన్ని తీసుకెళ్లి ఆకాశంలో కూర్చోబెడతాడు. దాన్ని నువ్వు నేను ఏమీ చెయ్యలేం. అలా జరగటానికి వీల్లేదు పిన్ని. అయితే దాని ప్రెజెంటేషన్ ఫ్లాప్ అయ్యేలా మనం ప్లాన్ చెయ్యాలి. అవును పిన్ని, అప్పుడే బావ దాన్ని అందరి ముందు తిడతాడు. మరి చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కదా. ప్లాన్ ఏంటి పిన్ని? అసలు అది ఎలా ప్రెజెంటేషన్ ఇస్తుందో తెలుసుకుంటాను. ఆ తర్వాత ఆ ప్రెజెంటేషన్ ఇచ్చే రిసోర్సెస్ ని కట్ చేస్తే చాలు. దాని ప్రెజెంటేషన్ ఫ్లాప్ అవుద్ది. విహారీ హర్ట్ అవుతాడు. టైం చూసి లక్ష్మిని సైడ్ చేసేద్దాం. అలాగే పిన్ని. అయితే నువ్వు వెంటనే ఆఫీస్కొచ్చే. నేను దీని ప్రెజెంటేషన్ ఏంటో ఈలోపు కనుక్కుంటాను. యా, అలాగే పిన్ని. నేను ఆఫీస్కి వచ్చేస్తాను. బాయ్. ఈ ఆపర్చునిటీ సక్సెస్ అవ్వాలంటే ఎలాంటి ఎర్రర్స్ లేకుండా ఈ రోజు ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలి. 11:30 డెలిగేట్స్ వచ్చే టైం అయింది, ఇంకా లక్ష్మి రాలేదేంటి? లక్ష్మికి డెలిగేట్స్ వచ్చే టైం తెలీదా? అత్తయ్య, అసలు తనే కదా ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ ని ప్లాన్ చేసింది. మరి తనే లేట్ గా వస్తే ఎలా? అన్డిజర్వ్ పర్సన్స్ కి ఆపర్చునిటీ ఇస్తే ఇలానే ఉంటుంది. అత్తయ్య, తనకిప్పుడు రావడం కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ తను ఫోన్లో అంతా కోఆర్డినేట్ చేస్తూనే ఉంటుంది. సరే చూద్దాం ఈ రోజు ఆ లక్ష్మి కెపాసిటీ ఏంటో. నీ డెసిషన్ కరెక్టో కాదో కూడా తెలిసిపోతుంది. షూర్ అత్తయ్య. లక్ష్మిని పరీక్షించిన ప్రతిసారి తను టాప్ మార్క్స్ లో పాస్ అవుతూనే ఉంది. ఇవాళ నీ ఒపీనియన్ మారుతుంది విహారీ. దాన్ని పొగిడే నువ్వే తిడతాం. తిట్టేలా చేస్తాను. ప్రెజెంటేషన్ ఎలా చేస్తుంది మీ లక్ష్మి మేడం? చాలా పెద్ద కాన్సెప్ట్ మేడం. కాన్సెప్ట్ మొత్తం చెప్పద్దు, అందులో మెయిన్ ఎవరుంటారో చెప్పు. 2 మోడల్స్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి మేడం. ఓకే, ఎవరు వాళ్ళు? వాళ్ళ డీటెయిల్స్ అండ్ ఫొటోస్ మీ గ్రూప్లో షేర్ అవుతాయిగా, అవి నాకు పంపించు. అలాగే మేడం. పంపించేశాను మేడం. ఓకే, థ్యాంక్ యూ పార్థు. వెల్కమ్ మ్యామ్. హలో పిన్ని. ఆ లక్ష్మి ఏం ప్రెజెంటేషన్ చేస్తుందో తెలిసింది. సూపర్ పిన్ని. దాని ప్రెజెంటేషన్ ని ఆపితే చాలు. అయితే నీకు 2 ఫోటోలు, వాళ్ళ డీటెయిల్స్ పెడుతున్నాను. వాళ్ళని ఎలాగైనా ఆపాలి. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వెక్కడి దాకా వచ్చా? ఆఫీస్ దగ్గరలోనే ఉన్నాను పిన్ని. మరి వాళ్ళని ఎలా ఆపుతావు? ఆ సంగతి నేను చూసుకుంటాను కదా పిన్ని. ఇంకో ముఖ్యమైన విషయం, ఇక్కడికొచ్చిన ఫారెన్ డెలిగేట్ విహారీ లక్ష్మిని చూసి లక్ష్మి నీ వైఫా అని విహారీని అడిగాడు. అతను పొరపాటు పడి అడిగాడు. మీ బావ లేదు, తను ప్రాజెక్ట్ లీడ్ అని చెప్పాడు. కానీ ఈ లక్ష్మి మాత్రం ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంది. మన విహారీ కంటే ముందు ఎవరు రియాక్ట్ అవ్వాలి? ఆ లక్ష్మియే కదా.
అది మాత్రం ఆ మాటని ఎంజాయ్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. అది అలా ముసి ముసి నవ్వులు నవ్వుతున్నప్పుడే నువ్వు దాని మూతి పగలగొట్టాల్సింది కదా పిన్ని. అంతమంది ముందు, డెలిగేట్స్, ఆఫీస్ స్టాఫ్ ముందు ఏమీ అనలేక కామ్గా ఉన్నాను. అదే మన ఇంట్లో ఇలాంటివి జరిగితే దాన్ని ఒక ఆట ఆడుకునేదాన్ని. దాన్ని విహారీకి దూరం పెట్టడం మంచిది, లేకపోతే అది విహారీని ఏం చేస్తుందోనని నాకు భయంగా ఉంది. అయ్యో సారీ మేడం, చూసుకోలేదు. పర్లేదులే, ఇట్స్ ఓకే. నువ్వు వెళ్ళు. ప్రెజెంటేషన్ ఇస్తావా? ప్రెజెంటేషన్ ఇప్పుడు వాష్రూమ్లో 4 గోడలకి ఇవ్వు నీ ప్రెజెంటేషన్.